పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్ తరపున సీడ్ బాల్స్ లాస్ట్ ఇయర్ మనం అంటే మొక్కలు నాటుతా ఉన్నాం. ఎన్విరాన్మెంట్స్కి మన చేతనైనంత మనకి గుండు పినుమనంత సాధ్యమైతే గుండు పినుమనంత, ఖమ్మంకిల అంతే ఖమ్మంకిల, ఎంత సాధ్యమైతే అంత. అది ఇన్ఫినిటీ ఇంతనేం లేదు, మన చేతనైనంత అంత మ్యాక్సిమం చేతనైతే ప్రతి ఇయర్ అట్లా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మన సంస్థ స్థాపించిన దగ్గర నుంచి. ఇలా వర్షాకాలం సీజన్ రాంగ్లోనే సీడ్ బాల్స్, విత్తన బంతులు అంటారు తెలుగులో, సీడ్ బాల్స్ అంటారు. అంటే తిరుపతి లడ్డులాగా ఉంటాయా? తిరుపతి లడ్డులాగా ఉండేటువంటి ఈ సీడ్ బాల్స్ కూడా మొక్కలు నాటడం ఒక పద్ధతి, అంట్లు కట్టడం ఒక పద్ధతి. అగ్రికల్చర్ అది వేరే భాగం. అగ్రికల్చర్ వేరే. 100కి 33% ఫారెస్ట్రీ ల్యాండ్ ఉండాలి. అప్పుడే ఈ ఎల్‌నినోలు, పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్ పెట్టడం, దాని ఎఫెక్ట్ హిందూ మహాసముద్రం మీద పడటం, దాని ఎఫెక్టు భూమి మీద పడటం, దేశం మీద పడటం, ప్రపంచం మీద పడటం, అతివృష్టి అనావృష్టి దారితీయటం. ఎల్ నినో అంటే తక్కువ వర్షపాతం ఉండటం, ఎల్ నినా అంటే ఎక్కువ అతివృష్టి ఉండటం, అంటే ఎక్కువ వర్షాలు పడటం. ఈ పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీటికి ఒక పద్ధతి అయితే కొండలు, గుట్టలు, కొన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటడానికి సాధ్యం కాదు. కొన్ని కొండ ప్రాంతాల్లో, గుట్లల్లో, వీటిల్లో. సో అక్కడ ఎంపిక చేసినటువంటి సీడ్ బాల్స్ని ఆయా ప్రాంతాల్లో, అంటే ఏ ప్రాంతంలో ఏ పండిద్దో అవి పండించాలి. ఇసుక ప్రాంతాల్లోకి వెళ్ళి మనం యాపిల్ని పండించలేము, ఎడారి ప్రాంతంలో. సో అట్లని కాశ్మీర్లో పుచ్చకాయల ఉత్పత్తిని మనం ఎక్కువగా పంటను బయటికి తీయలేము. కాశ్మీర్ లాంటి చల్లని ప్రాంతాల్లో యాపిల్స్, టెంపరేచర్స్ ఉండే దగ్గర మామిడికాయలు, ఇట్లా వాతావరణాన్ని బట్టి పంటలు పండిస్తాము. అట్లనే ఆ విత్తనాలు కూడా ఏ భూమికి ఏమి ఉపయోగపడతాయి, ఆ జిల్లా కానీ, లేకపోతే ఆ మండలము, ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశానికి సంబంధించి ఏవైతే పంటలు పండుతాయో వాటి వైపు వెళ్ళాలి. సీడ్ బాల్స్ అంటే ఏంటి? మట్టి, వర్మీ కంపోస్టు, విత్తనాలు కలిపి ఒక తిరుపతి లడ్డు మాదిరి ఉంటుంది. తిరుపతి లడ్డు పసుపచ్చ కలర్లో ఉంటుంది. ఇది ఆ మట్టిని బట్టి, ఆ మట్టి బంకమట్టి లాంటిది అయితే నల్ల మట్టి అయితే నల్ల మట్టి, ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి, ఆ మట్టితో పాటు తయారు చేస్తారు. ఆ ప్రాంతం లోకల్ ప్రయారిటీని బట్టి ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి, నల్ల మట్టి అయితే నల్ల మట్టి కలిపి తిరుపతి లడ్డులాగా తయారు చేస్తారు. 3 కాంబినేషన్స్: ఒకటి విత్తనాలు, వర్మీ కంపోస్టు, కొంచెం బంకమట్టి తరహా మట్టి, ఎర్రమట్టి నల్లమట్టి మీకున్నటువంటి దాన్ని తీసుకొచ్చి దాన్ని గుండ్రంగా లడ్డూలాగా తయారు చేయండి. మనకి అమలక్కలు తయారు చేస్తారు. గారెలు తయారు చేయటం అమలక్కలు తెలుసు, అరిసెలు తయారు చేయటం అమలక్కలు తెలుసు, లడ్డూలు తయారు చేయటం అమలక్కలు తెలుసు. ఇది చేతి వృత్తులుగా ఉంది ఇలా భారతదేశంలో. హోమ్ ఫుడ్స్ అనేది ఇలా ఒక ఎజెండాగా మన ముందుకు వచ్చింది. సో ఈ విత్తన బంతులు అంటే సీడ్ బాల్స్ ఏదైతే ఉన్నాయో, గుండ్రంగా ఉండే తిరుపతి లడ్డూలాగా ఉండేటువంటి సీడ్ బాల్స్, దానివల్ల ఏమవుతుందంటే ఒకవైపు పక్షులు వాటిని తినే అవకాశం ఉండదు, దాంతో పాటు ఎలికలు కూడా కొట్టడానికి ఆస్కారం ఉండదు. అందుకోసం విత్తనాలు 80-90% మొలకెత్తి చెట్లుగా వృక్షాలుగా ఎదగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా ముందుకెళ్ళాలి. భూమి తాపం పెరుగుతుంది, అడవులు నరికేస్తున్నారు. వీటికి మనం సొల్యూషన్గా మనం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. వర్షాలు సహజంగా రావాలంటే మనం మొక్కలు నాటుకోవాలి. అది విత్తనాల రూపంలో కానీ, మొక్కల రూపంలో, సీడ్ బాల్స్ రూపంలో ముందుకెళ్ళాలి. ఈ విత్తనాలు మనం ఇప్పటికీ అనుకున్నట్టుగా ఏ నేలకి ఏ విత్తనాలు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్థానికులు ఇది తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, సలహాలు సూచనలు తీసుకొని. సో ఆ విధంగా ముందుకు పోవాలి. సీడ్ బాల్స్ మనం అనుకున్నట్టుగా 80-90% మొలుస్తాయి. మనం వేసిన 100 మొక్కలైనా కూడా 100 మొలవు. ఒక చోట మంత్రి, ఎమ్మెల్యే, ఒక సంవత్సరం ఒక మంత్రి వేస్తే ఎండిపోయింది, ఒక సంవత్సరం ఒక ఎమ్మెల్యే వేస్తే మొక్క ఎండిపోయింది. అందుకోసం కనీసం 5 మొక్కలుగా నాటాలని చెప్పేసి మన నినాదంగా ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. సో ఇప్పటికే చెప్పినట్టుగా ఇది లోకల్గా విద్యా సంస్థలు అంటే విద్యార్థుల్ని మోటివేట్ చేయాలి. ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే స్వచ్ఛంద సంస్థలు దీని ఉద్యమంలాగా ఉండాలి. లోకల్లో ఉన్నటువంటి నెహ్రూ కేంద్రాలు కూడా కలుపుకొని పోండి, వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాయి. సో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఇందులో మీరు యాప చెట్టు, గానుగ చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు అట్లానే ఏమి కాదు. అందులో ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు, సీడ్ బాల్స్, మీకు విత్తనాల్లో సీడ్ బాల్స్గా, మొక్కలుగా అయితే మొక్కలుగా, ఆయుర్వేదిక్, ఆక్సిజన్ ఇచ్చేవి, పండ్లను ఇచ్చేవి, పూలను ఇచ్చేవి, అదేవిధంగా వివిధ రకాల వృక్ష జాతులు నీడనిచ్చేవి. గానుగ, మర్రి, రావి అయితే నీడనిస్తూ ఉంటాయి, ఆక్సిజన్ కూడా ఇస్తూ ఉంటుంటాయి. ఇట్లా మేము ఈ ప్రాంతాల ప్రయారిటీగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.
సో విత్తన బంతుల ద్వారా అంటే సీడ్ బాల్స్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉన్నది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.